సుస్వాగతం. ఏంటి ఫస్ట్ వీళ్ళు కనబడుతున్నారు. హాయ్ చెప్పేసేయండి ఒకసారి అందరికీ. సో మేము వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి కనుమ రోజు వెళ్తున్నాం అనమాట. సో మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయింది. హ్యాపీగా ఒకసారి చూసేయండి. సో వాళ్ళ అక్క కోసం అయితే చెడివేస్తుంది అక్కడ వచ్చి ఒక్కొక్క స్మైల్ ఇచ్చేస్తుంది అనమాట. సో మేము వచ్చి ఆటోలో వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ అయితే బస్సులో వెళ్తామని పెట్టింది, మేము చిన్న రాలేదు. ఎందుకంటే ఎప్పుడు కార్ రెగ్యులర్ కదా. సో ఈసారి మాత్రం మేము బస్సులో వెళ్ళాలి మమ్మీ అంది. బట్ మిస్ అయింది. మమ్మీ వచ్చి ఇంటి వరకు కూడా మాకు ఆటో తగ్గించి పంపించేసింది అనమాట. మధ్యలో పిల్లలతో నేను సఫర్ అవుతానని. సో ఆటోలో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. వీళ్ళు వచ్చి బస్సులు అన్నీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు అనమాట. చూసారు కదా, ఇదే తెగ నవ్వుతుంది అనమాట. నాన్ స్టాప్ లాఫింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి పక్కన వచ్చి అందరూ మేము ఎన్ఏడికి దగ్గరగా వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడ దగ్గర నుంచి వీడియో తీయలేదు. ఎన్ఏడికి దగ్గరగా వచ్చినప్పటికీ వీడియో తీసాను అనమాట. ఎందుకంటే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళాం కదా, అందుకనేసి. సో డౌన్ అవుతున్నాం. ఇక్కడ వచ్చి ఎన్ఏడి బ్రిడ్జ్ అండి. ఆల్మోస్ట్ చాలా మంది చూసే ఉంటారు, బట్ చూడలేని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. చాలా బాగుంటది. సో ట్రాఫిక్ వచ్చి చాలా సఫర్ అయ్యే వాళ్ళం మేము. నా చిన్నప్పుడు వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ట్రాఫిక్ ఎన్ఏడి అంటే జామ్ అయిపోద్ది. బట్ ఇప్పుడు అస్సలు ఆ ప్రాబ్లం లేదండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో చూసారు కదా ఎంత చక్కగా పై వెహికల్స్ అన్ని అవుట్ ఆఫ్ ఎక్కడికి మన మద్దెలపాలెం అవి వెళ్ళేవి, అన్ని ఎన్ఏడి వెళ్ళేవి, అటు సపరేట్ అయిపోతాయి అనమాట. ఇది వచ్చి డౌన్ లో నుంచి వెళ్ళాలి. సో చెల్లి వాళ్ళది ఇక్కడ కరాసా అనమాట. సో ఎన్ఏడికి పక్కనే. చూసారు కదా ఎంత బాగుందో. బై వాక్ వెళ్ళే వాళ్ళకి సపరేట్ గా, వెహికల్స్ సపరేట్ గా, బిగ్ వెహికల్స్ సపరేట్ గా, అన్ని సపరేట్ అయిపోయాయి అనమాట. ఇవ్వండి చాలా బాగుంటదండి. చక్కగా పీస్ఫుల్ గా ఉంది. అసలు ట్రాఫిక్ జామ్ అనేదే లేదు ఎన్ఏడిలోని. సూపర్ అన్నమాట. ఇదైతే చాలా రోజులు అయింది కట్టేసి. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. సో సింపుల్ గా ఇలా ఏ రూట్ కి ఆ రూట్ సపరేట్ గా ఇక్కడ రాసి పెట్టి ఉంటది. సో మరిపాలు వెళ్లే రూట్ అనమాట చెల్లి వాళ్ళదని. ఇక్కడ వచ్చి చర్చ్ ఉంటది. చర్చ్ పక్క నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడ వరకు మేము హ్యాపీగా జర్నీ చేసేసాము. తర్వాత వచ్చి కొంచెం అయిపోయిన తర్వాత వాళ్ళు దిగినప్పుడు వీడియో తీసాను అనమాట నేను. ఎందుకంటే ఇంక ఇక్కడ దిగడానికి సిద్ధం అవుతున్నాం. సో ఆటో వాడికి అడ్రస్ చెప్పాలి కదా. సో అందుకని మధ్యలో చిన్న స్మాల్ బ్రేక్ ఇచ్చాను అనమాట. చూసారు కదా వ్యూ అంతా కూడా. అఫ్ కోర్స్ షాప్స్ అంత కామన్ అండి. సో హైవే మీద నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని అలా వెళ్తాయి అనమాట. సో ఇది వచ్చి డౌన్ నుంచి వచ్చిన వెహికల్స్ సైడ్ దిగడానికి అవుతాయి అనేసి ఇటువైపు. సో మధ్యలో ఎక్కడ కూడా మనకి వే అనేది ఉండదు. సో దిగేసాము. చూసారు కదా ఇక్కడ ఈ నెంబర్స్ అన్ని కొంత కిందకి దిగుతున్నాయి. ఈ రెండు వచ్చి ఎప్పుడు మ్యాచింగ్ వేసుకుంటాయండి డ్రెస్సులు. సో ఇక్కడ వచ్చి సన్నయ్యప్పని వస్తున్నాడు. జస్ట్ మేము ఇలా దిగాము. కారు వాడు ఆటో పక్కన పార్క్ చేశాడు కదా. సో సన్నయ్యప్పని చూసి ఇంట్లోకి వచ్చి గోల్ స్టార్ట్ అయిపోయిందండి. చూసారా హాయ్ చెప్పేస్తున్నారు. సో వాళ్ళు పిన్ని వచ్చి రెడీ చేసింది అన్ని మేము వెళ్ళబోసరికి. కుకింగ్ సూపర్ యమ్మీ అన్ని ప్రిపేర్ అవుతున్నాయి అనమాట. సో వీళ్ళు టీవీ ఆల్రెడీ ఆడు చూడండి, ఆడు అడుపులు అలా అరుస్తున్నాడు. చాలా అరిచాడు. సో గెంతి ఇంకా అల్లరి చేశారనమాట. ఎంజాయ్. చూసారా రాక్షసి జాతి. అదిగోండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు గులాబీ పువ్వులు జంతికలు పెట్టింది అనమాట. సో ఇవి తినడానికి మేము రెడీ అయ్యాము. కొంచెం అంతగా స్నాక్స్ అనమాట. లోపల వచ్చి యమ్మీ బిర్యానీ ప్రిపేర్ అవుతుంది. లెట్స్ గో చూద్దాం పదండి. చూసారు కదా చికెన్ బిర్యానీ. స్మెల్ సూపర్ అండి, చాలా బాగుంది. సో చికెన్ తో బాస్మతి రైస్ తో బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. ఇది వచ్చేసి పక్కన వచ్చి యమ్మీ చికెన్ ఫ్రై రెడీగా అవుతుందండి. సో ఒకసారి వీడియో తీసాను అంతే. జస్ట్ మనం ఏం కుకింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఇవ్వలేదు. అదే వడ్డిస్తుంది అన్ని. సూపర్ స్మెల్ వస్తుందండి. సో తర్వాత వచ్చి నేను చిన్న స్నాక్స్ తినడానికి ఒక ఐటమ్ తయారు చేసింది. చూద్దాం పదండి. గులాబ్ జామ్ సూపర్ కదా. సో గులాబ్ జామ్ రెడీ అయిపోయి ఇక్కడ వచ్చి నాకు ఆల్రెడీ పెట్టి పక్కన పెట్టింది. వీళ్ళు వచ్చి లాగించేస్తున్నారండి. ఇంకా స్వీట్స్ అంటే చెప్పక్కర్లేదన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేశారు. వీడు ఆల్రెడీ తినేసాడు అన్ని. సో ఇవి వచ్చి గులాబ్ జాములు వద్దంట. చూడండి వీళ్ళు చాక్లెట్లు తినేస్తున్నారండి. దొంగ పిల్లలు ఇద్దరును, రాక్షసి పిల్లలు తినేస్తున్నారు చాక్లెట్లు. సో అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ అంతా ఫుల్ ఈటింగ్ సెక్షన్ అయిపోయిందండి. చక్కగా తినేసాం. నేను వచ్చి ఇవ్వండి గులాబ్ జామ్ తినేస్తున్నాను. సో ఇక్కడతో నా వీడియో కట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఎంజాయ్ చేయాలని. అయిపోయిన తర్వాత వచ్చేసి బర్డ్స్ చూపిస్తాను పదండి. చెట్టు వాళ్ళ ఇంట్లోవి చాలా బాగున్నాయి. ఇవ్వండి వచ్చి పిచ్చుకలు అనమాట. సో ఇవి 8 ఉండేవి. సో ఒకటి కొట్టుకొని చచ్చిపోతున్నాయంట. సో 3 మిగిలాయి అనమాట. జస్ట్ ఒక 3 మిగిలాయి. మా చెల్లి వాళ్ళ బాబు చాలా ఇష్టంగా పెంచుతాడు బర్డ్స్ వచ్చి. వాడికి చాలా ఇష్టం అనమాట.
చూసారు కదా చక్కగా ఆడుకుంటున్నాయి. ఇది ఆల్రెడీ దీనికి రెక్కలు పీకేసేయండి. ఇవి కొట్టేసుకుంటున్నాయి, శుభ్రం కొట్టేసుకుంటున్నాయి ఒకటిని. సో తర్వాత వచ్చి మనకి లవ్ బర్డ్స్ అండి. ఇవి వచ్చి పక్కన ఉన్నాయి లవ్ బర్డ్స్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. సో ఇవి కూడా చాలా ఉండేవి, కొట్టేసుకుంటున్నాయి అంట, ఒకటి కొట్టేసుకుంటున్నాయి. పెద్దగా అన్నీ చనిపోయి 3 మిగిలాయి అని చెప్పింది. సో తర్వాత వచ్చి ఫిష్ ఎక్వేరియం తీసాను, బట్ నా షార్ట్స్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కొంచెం వీడియో తీసేసరికి చెల్లి కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసింది అనమాట. కొంచెం వీడితో ఆడుకున్న తర్వాత వచ్చేసి యమ్మీ బిర్యానీ అండ్ చికెన్తో లాగించేసామండి, వేడివేడి గారెలతోని. సో అవన్నీ వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే పిల్లలు గోల చేశారు. సో అయిపోయింది, మధ్యాహ్నం పడుకున్నాం. కొంచెంసేపు లేచిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు వచ్చి మేడం గారు సైకిల్ తొక్కుతానని పెట్టింది. సో సైక్లింగ్ చేసింది అనమాట కొంచెంసేపు. వాళ్ళన్నీ సైకిల్తో, ఎక్కడ సైకిల్ ఉందంటే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం అండి. మీ ఆలివ్ని చూసారు కదా, చక్కగా బైక్ రోడ్డు మీదకి వచ్చేసి సైక్లింగ్ చేసింది అనమాట. ఇలా వాగుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా, నా నోటికి అదుపు మాపంటూ ఉండదు అనమాట. అలా గొడగొడ మాట్లాడుతూనే ఉంటుంది. కుట్టియండి, చూసారు కదా సైకిల్ ఎలా చేసేస్తుందో, చక్కగా తొక్కేయడం వచ్చేసిందండి, పర్ఫెక్ట్గా తొక్కుంది. సో ఎంజాయ్ చేసాం అనమాట. ఈరోజు వచ్చి మా వ్లాగ్. సో ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేశారు, అండ్ పిల్లలు ఎలా ఉంది ఏంటి నా వీడియో అన్నది మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్. మరి మీ లైక్, మీ షేర్ అండ్ మీ కామెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.